హాయ్! హలో! నమస్తే. నేను మీ జబర్దస్త్ ఫణి. 'వీరాజీ' టైటిల్ ఎలా ఉంది? టైటిల్ సూపర్‌గా ఉంది గదా! నాకైతే చాలా చాలా బాగుంది. ట్రైలర్ చూసాను. ఆ ట్రైలర్‌లో వరుణ్ సందేశ్ పెర్ఫార్మెన్స్ నాకు చాలా బాగా నచ్చింది. అదేవిధంగా వరుణ్ సందేశ్ అంటే నాకు చాలా చాలా ఇష్టం. అంటే వెరీ గుడ్ పెర్ఫార్మర్ అండ్ అదేవిధంగా చాలా మంచి వ్యక్తి ఫస్టు. అందుకని చెప్పేసేసి వరుణ్ సందేశ్ కోసం నేను సినిమాకెళ్ళాను. అయితే ఎళ్ళిన తర్వాత ఆ సినిమా అంతా కూడా అంటే ఒక కాన్సెప్ట్ ఏంటంటే అది ఒక పిచ్చి హాస్పిటల్ అందులో ఏదో జరుగుతా ఉంటది. అది ఇది ఏదేదో ఎళ్ళింది. అంటే ఒక మంచి కాన్సెప్ట్ తీసుకొని ఆ కాన్సెప్ట్‌తో పాటు జర్నీ అయ్యి అలా ఎళ్తూ భయపెట్టాలనే ఉద్దేశంతో ఉంటే బాగుండేది. ఏదో భయపెట్టాలనుకున్నారు గానీ ఎక్కడ కూడా మనకి ఆ భయం అది అనే అమ్మో! అనే భయం అనేది అంత అనిపించలేదు. అంటే కాన్సెప్ట్‌లో భయం ఉండాలి. తర్వాత ఒక హారర్ సినిమా చేశామంటే కాన్సెప్ట్‌లో భయం ఉండాలి. లేకపోతే ఏమి లేకపోయినా కూడా ఒక ఆర్ఆర్ ఇస్తే ఆర్ఆర్‌తో జుప్ అంటే ఆర్ఆర్‌లో అన్నా భయం ఉండాలి. లేకపోతే ఇది కాకపోతే మేకింగ్ తీసుకొని కెమెరాతో అట్లన్నా భయం ఉండాలి. అంటే ఏదో ఒక దాంట్లో భయపెట్టాలనే ఉద్దేశం ఉంటే డైరెక్టర్ ఏం చేయాలంటే కనీసం మేకింగ్‌లో అన్నా, కనీసం స్క్రిప్ట్‌లో అన్నా, డైలాగ్స్‌లో అన్నా ఏదో ఒక విధంగా క్యారెక్టర్స్‌లో అన్నా భయపెట్టించాలి. అలాంటిది ఇక్కడ అంతగా భయపెట్టిన సందర్భాలు నాకేమనిపించలే. అంటే వాళ్ళు ట్రై చేసినా కూడా నాకేమో అంత అంటే ఎవరు కూడా భయపడట్లేదు. భయపెట్టినట్లు అనిపించట్లేదు. అంటే తక్కువ బడ్జెట్ ఉంది అక్కడ నాకనిపించింది పాపం. కానీ తక్కువ బడ్జెట్‌లో కూడా మంచి కాన్సెప్ట్ తీసుకొని, ఆ తక్కువ బడ్జెట్‌లో కూడా ఇంకా మంచిగా చేస్తే ఇంకా బాగుండు అనిపించింది. కంటెంట్ బావుందనుకోండి, అంటే బడ్జెట్ లేకపోయినా కూడా ఊరి పొలిమేర అని ఉంటది కదా! తక్కువ బడ్జెట్ అయినా కూడా కాన్సెప్ట్ తోటి చాలా సక్సెస్ సాధించిండ్రు. అట్లనే మనకి తక్కువ బడ్జెట్ ఉన్నా కూడా కంటెంట్ బాగా ఉండి, తర్వాత ఇంకా మంచి కంటెంట్‌తో వెళ్తే ఇంకా ముందుకు వెళ్ళొచ్చు. కాపోతే ట్రై చేశారు గానీ ఎక్కడా అక్కడ హారర్ అనిపించలేదు. ఎక్కడ కూడా భయం అనిపించలేదు. ఎనక ఆర్ఆర్ కొంచెం ఇంకా జుమ్ అనిస్తే అంటే అట్లన్నా భయపెట్టించొచ్చు. కానీ 1, 2 చోట్ల అని కొంచెం అట్లా మెరుపు తీగలాగా అట్లా కొంచెం అలా అనిపించి ఆర్ఆర్ అలా బానే అనిపించింది. ఇంకా చెప్పుకోవాలంటే కెమెరా పనితనం మామూలుగా అనిపించింది. ఏదో మామూలుగా ఏదో కెమెరా పెట్టి తీశారు అనిపించింది. కానీ హర్రర్ సినిమాకి మేకింగ్ కొంచెం రెగ్యులర్ కెమెరా పనితనం కంటే హర్రర్ దానికి కొంచెం వైడ్ లెన్స్ ఏసి అట్లా ఏసి ఇంకా తీస్తే ఇంకా చాలా బావుంటది. కాకపోతే ఏదేమైనా సరే సినిమా ఏదో ట్రై చేసి పాపం చిన్న సినిమా, చిన్న బడ్జెట్‌లో ఏదో తీయాలనుకుని తీశారు. వరుణ్ సందేశ్ పెర్ఫార్మెన్స్ మాత్రం నాకు బాగా అనిపించింది. ఆ ఒక యాంటీ క్యారెక్టర్ ఒక డిఫరెంట్‌గా రెగ్యులర్ కాకుండా వరుణ్ సందేశ్ ఏం చేసాం చాలా సాఫ్ట్ క్యారెక్టర్ చేస్తారు కదా! అలాంటిది చాలా రోజుల తర్వాత వచ్చిన తర్వాత నాకు వరుణ్ సందేశ్ గురించి ఎళ్ళాను కాబట్టి వరుణ్ సందేశ్ పెర్ఫార్మెన్స్ నచ్చింది. సినిమా మాత్రం అంత ఏం లేదు. అంటే రేపు ఓటీటీలో వస్తే చూడొచ్చు. బడ్జెట్ పెట్టి దాని గురించి ప్రత్యేకంగా పోయేంత కాదు. ఏదైనా పాపం తక్కువ బడ్జెట్‌లో ఏదో ప్రయత్నం చేశారు అని నాకనిపించింది. ఇలాంటి సినిమాలు, చిన్న సినిమాలు, చిన్న డైరెక్టర్లు అలా ప్రయత్నిస్తూనే ఉంటారు. మనం గూడా చూస్తూ ఎంకరేజ్ చేస్తూనే ఉండాలి. విష్ యూ ఆల్ ద బెస్ట్. ఇంకా ట్రై చేస్తుండండి. ఇంకా కాకపోతే ఏంటంటే ఇంకా క్వాలిటీగా, ఇంకా మంచి కాన్సెప్ట్‌తో, మంచి స్క్రిప్ట్‌తో వస్తే బావుండనిపిస్తుంది. ఎందుకంటే ఇవాళ రేపు టికెట్‌కి డబ్బులు పెట్టుకొని రావాలంటే కొంచెం బడ్జెట్‌తో కూడుకుంది కాబట్టి, ఇంకా చిన్న చిన్న బడ్జెట్‌లో ఉన్నోళ్ళు ఇంకా ఇంకా బాగా తీస్తే బావుంటదనిపిస్తుంది. 'విరాజి' అయితే సినిమా మాత్రం ఆ విధంగా ఉంది. అంత ఆశాజనకంగా లేదు. ఓకే. సారీ. థాంక్ యూ వెరీ మచ్. బాయ్. మీ జబర్దస్త్ ఫణి.